ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో దేవుని సన్నిధిలో ఉన్న మీకందరికీ నా యొక్క వందనాలు చెల్లిస్తున్నా. మీరు దేవుని సన్నిధిలో గడిపే ప్రతి క్షణము మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా నా యొక్క ప్రార్థన. పరిశుద్ధమైన గ్రంథము నుంచి యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకుందాం. బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 59 verses 1 and 2. రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచును గనుక ఆయన ఆలకింపకున్నాడు. చాలా సంతోషం. చిన్న ప్రార్థన చేసుకొని మన వాక్యంలోనికి వెళ్దాం. పరిశుద్ధుడా యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇంతవరకు జరిగిన ఆరాధనలో మీరు తోడుగుండి నడిపించారు. మీ వాక్యంలోకి అడుగు పెడుతున్నా, మీ మాటలు మాకందరికీ బోధించమని క్రీస్తునామని వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. Okay, before I step into the word of God, let me introduce myself. This is Reverend Stevenson, pastoring at Grace Baptist Church, Machilipatnam, India. Today also I am going to deliver the word of God in Telugu language, so kindly bear with me. యెషయా గ్రంథము 59వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నాం. ద బుక్ ఆఫ్ ఐజియా చాప్టర్ 59 verses 1 and 2. మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. Shall we read verse 1? రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందమో కాలేదు. చాలండి. చాలాసార్లు మనము దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాం. ఎందుకు ప్రార్థన అంటే రకరకాల విషయాల గురించి, రకరకాల అవసరతల గురించి మనం ఏం చేస్తామట, ప్రార్థనలు చేస్తూ ఉంటాం. అన్ని ప్రార్థనలు దేవుడు ఆలకిస్తాడా? కొన్ని విడిచిపెడతాడా? అన్ని ప్రార్థనలు దేవునికి వినబడుతున్నాయా? అన్ని ప్రార్థనలు దేవునికి వినబడటం లేదా? దేవునికి అన్ని ప్రార్థనలు వినబడతాయి. మరి వినబడితే చెయ్యాలి కదా. వినబడ్డ ప్రతిదానికి చెయ్యడు ఆయన. ఇంకా లాజిక్ ప్రకారంగా చూసుకోవాలంటే విన్న ప్రతిదానికి చెబుతున్నాడు జవాబు ఆయన. ఇంతకు ఏం జవాబు అన్నది ఒక జవాబేమో ఎస్, ఒక జవాబేమో నా. అంటే అవును అని కాదు చెప్పొచ్చు, లేదు అని కూడా చెప్పొచ్చు. మనం అవును అన్నదానికి దేవుడు జవాబిచ్చాడంటాం, లేదు అన్నదానికి ఏమంటామట, దేవుడు జవాబు ఇవ్వలేదంట. అర్థమవుతుందండి? ఇక్కడ దేవుడు చెబుతున్న చక్కటి మాట, యెహోవా హస్తము కురచ కాలేదు, ఆయన చెవులు ఏం కాలేదట, మందము కాలేదు. అంటే చేతులు బాగానే ఉన్నాయి, చెవులు కూడా బాగానే ఉన్నాయి. మరి ఎక్కడ వచ్చింది లోపం? మనలోనే లోపం ఎక్కడో వచ్చింది, ఆయనలో లోపం లేదు. అర్థమవుతుందా? లోపం ఎట్టిందట, మనలోనే ఉంది. మన లోపాన్ని తీసుకెళ్ళి ఎవరి మీద పెట్టకూడదు, దేవుని మీద పెట్టకూడదు. 3 విషయాలు నేను చెబుతాను. ఓకే, జాగ్రత్తగా మనం విందాం. ఓకే, ఇప్పుడు మొదటి వచనములో లేదా 2వ వచనములో మనం చదివిన దాని ప్రకారంగా దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా, దేవుడు మన ప్రార్థన వినకుండా, ఆయన మనకు సహాయం చేయటం లేదు అంటే చాలా రకాల కారణాలు మనలోనున్నాయి. అందులో ఒక 3 మనం చూసుకుందాం. ఓకే, మొదటి వచనం చదువుదాం మరొకసారి ఏమనుకోకుండా. రక్షింపనేరకయుండినట్లు యెహోవా హస్తము కురచ కాలేదు, విననేరకయుండినట్లు ఆయన చెవులు మందము కాలేదు. అంటే అర్థం ఏంటి? మనం ఆయన బాగానే ఉన్నాడు కానీ మనం ప్రార్థన చేసిన ఎందుకు ఆయన సహాయం చేయటం లేదు అంటే DQ ఇంగ్లీష్ లెటర్లో డి
క్యూ. మొదటి డి ఏంటి అంటే బికాస్ ఆఫ్ డిస్ఒబీడియన్స్. మన అవిధేయత వలన ఆయన కనబడినా చేయటం లేదు అని. అర్థమవుతుందా? మనం ఏంటట, మనం ఏం కలిగి ఉన్నాం? ఫస్ట్ వన్ ఏంటంటే బికాజ్ వి డిసొబేడ్ గాడ్. మొదటి డి ఏంటట, మనము దేవునికి అవిధేయులం అయ్యాం. నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు షో ఎనీ వర్డ్స్ ఫ్రమ్ ద బైబుల్ దట్ ఈస్ యువర్ ఆనర్స్ ఆర్ దట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ టు టేక్ కేర్ ఆఫ్. మీరే బైబిల్ ఓపెన్ చేయండి, మీరే ఈ అవిధేయతకు వచనం ఎక్కడుందో మీరు ఫైండ్ అవుట్ చేయండి. ఎందుకంటే ప్రతిసారి నేనే ఇస్తున్నాను, చక్కగా రాసుకొని ఇచ్చేస్తాను. అవిధేయత గురించి వచనాలు ఎక్కడున్నాయో మీరు చదవండి. కాకపోతే కొంతమంది వ్యక్తుల పేర్లు నేను చెబుతాను, అయితే మీరు వాటిని పట్టుకొని చూసుకోండి. మొదటిది, ఎందుకయ్యా దేవుడు మన ప్రార్థన విన్నా మనకెందుకు సహాయం చేయటం లేదు అంటే, ఎందుకు సహాయం చేయటం లేదు అంటే ఎందుకు చేయటం లేదట? డిసొబీడియన్స్. 1 minute 2 minutes వీడియో. కాబట్టి దేవుని యొక్క వాక్యములు వెరీ వెరీ క్రిస్టల్ క్లియర్. ఏంటి చెప్పండి? నేను చెప్పింది మీరు చెప్పండి అని నేను చెప్పడంలే. ఏమని ఉందంటే మనం అవిధేయులము కదండి. దేంట్లో? దేవుని సమయంలో, దేవుని మందిర విషయంలో, దేవుని వాక్య విషయంలో, దేవునికి ఇచ్చే విషయంలో, అన్నిట్లో కూడా ఏంటట? అవిధేయులము. అందుకనే దేవునికి వినబడటం లేదని కాదు, దేవునికి వినబడుతుంది, దేవునికి కనబడుతుంది, దేవుని చెయ్యి పెద్దది, దేవుని హృదయము మంచిది, కానీ ఆయన చేయటానికి ఇష్టపడటము అలే. దానికి కారణం ఏంటి? మన యొక్క అవిధేయత. ఈ లోకంలో ప్రతి మానవుడు నాకు తెలిసి 99% ఎవరటండి? ఎవరు చెప్పండి? అవిధేయులుగా దేవుని కంటికి కనబడుతున్నారు కదండి. నోట్లో ప్రార్థన వస్తుంది, అర్థమవుతుందా? అది దేవుని సన్నిధికి వస్తున్నారు, కానీ ఏంటట? అవిధేయులుగానే ఉండిపోతున్నారు. చర్చికి రావటము ఒక వంతు, కానీ దేవునిలో ఉండటము ముఖ్యమైన వంతు. మనం చర్చిలో ఎదుగుతున్నామా, దేవునిలో ఎదుగుతున్నామా అంటే చాలామంది చర్చిలో ఎదుగుతున్నారు, దేవునిలోనే ఎదగటం లేదు కదండి. చర్చిలో ఎదగటం అంటే ఏంటి? కుర్చీలు మడత పెట్టడం, టేబుల్ మడత పెట్టడం, తొడవటం, అదొక పరిచర్య. దాని అర్థం దాన్ని అలాగే చేస్తూ ఉంటే నువ్వు పరలోకం వెళ్తావని కాదు. దాన్ని చూసుకుంటూ, ఇది చేసుకుంటూ నేను చాలా దేవుని భయము భక్తిలో పెరుగుతున్నానని సాతానుడు తెలివిగా ఏం చేస్తున్నాడటండి? మోసమో చేస్తున్నాడు. ప్రతి ఆదివారం వెళ్ళి నేను కుర్చీలు మడత పెడుతున్నానుగా, కానీ బైబిల్ ఏంటో నీకు తెలుసా? ప్రతి ఆదివారం వెళ్ళి నేను చర్చిలో టేబుల్ తుడుస్తున్నానుగా, కానీ బైబిల్ అంటే ఏంటో నీకు తెలుసా? తెలియదు. ఇదే అంటున్నా, నీవు చర్చిలో ఎదుగుతున్నావు. పాస్టర్ గారి కూరగాయలు తీసుకొచ్చానుగా, అంతేనా? కానీ వాక్యములు, ప్రార్థనలు, విశ్వాస జీవితములు, పరిశుద్ధ జీవితంలో నువ్వు ఎదుగుతున్నావా అన్నది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించు కదండి. అది ఎంతసేపు మనం కుర్చీలు మడత పెడుతూ ఉంటే ఏ కుర్చీ ఎక్కడుందో తెలుస్తుంది, అంతేనా? ఏ టేబుల్ ఏ క్లాత్తో తొడవాలో అది తెలుస్తుంది. ఏ వాక్యం బైబిల్లో ఎక్కడుందో తెలుస్తుందా? ఎందుకని నీవు ఎవరిలో ఎదగటం లేదట? దేవునిలో ఎదగటం లేదు. అర్థమవుతుందండి? ఓకే. కాబట్టి జాగ్రత్త. ఇవి తుడిసినంత మాత్రాన, ఇక్కడ ఎదిగినంత మాత్రాన మనం పరలోక రాజ్యానికి వెళ్ళాం. అది ఒక చిన్న భాగం మాత్రమే. దాని అర్థం నువ్వు దేవుల్లో ఎదిగేవని కాదు. మీకు మంచి ఉదాహరణ ఒకటి చెప్పి నేను రెండో విషయానికి వెళ్తాను. రోజు నేను స్కూల్కి వెళ్తున్నా, స్టూడెంట్స్తో కూర్చుంటున్నా, వచ్చేస్తున్నాను, దాని అర్థం నేను చదువుకుంటున్నానని కాదు.
వెళ్ళి కూర్చొని వస్తున్నాను అంతే, కానీ నాకేమీ రాదు. చాలామంది క్రైస్తవులు చేసే తప్పదే. వెళ్తున్నారు, దేవుని సన్నిధి కూర్చుంటున్నారు, వచ్చేస్తున్నారు, కానీ సొంతంగా బైబిల్ తీసి వాక్యాన్ని చదవటం లేదు. అందుకని ఎవరి పేరైన బైబిల్ గ్రంథంలో చెబితే ఆయన ఎవరు అని అడిగే పరిస్థితికి వచ్చిందంటే, ఎన్ని సంవత్సరాల నుంచి మనము చర్చికి వెళ్తున్నాం అంటే, చర్చికి వెళ్ళే వాళ్ళం దేవునిలోకి వెళ్ళే వాళ్ళము, దేవుని వాక్యములోకి వెళ్ళే వాళ్ళము అక్క. ఇదే చాలా మంది క్రైస్తవులతో ఏంటంటే వచ్చిన సమస్య. దీన్ని ఏమంటాము అంటే, సాతానుడు తెలివిగా, హెబ్రీయులకు రాసిన పత్రిక చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. హీబ్రూస్ చాప్టర్ 12 verse 1. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి సులువుగా చిక్కులు పెట్టు. ఎవరు? సాతాను. నీవెంత తెలివైన వాడివైనా, చదువుకున్న వాడివైనా, ధనవంతుడివైనా, పలుకుబడి ఉన్నవాడివైనా ఎలా చిక్కులు పెడతాడట? సులువుగా, ఈజీగా మనలను ఏంటట చిక్కుల్లోనే పడేస్తాడు. కాబట్టి మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక విషయం వినండి, మనం దేవునికి విధేయులుగా చూపించినట్టుగా ఆ విధేయతలోనికి తీసుకొని వెళ్తున్నాడు. ఎవరు? సాతాను. బల్లలను తుడిసేసావుగా, అందరికంటే ముందు వచ్చి బల్లలను తుడిసేసావుగా, కుర్చీలను తుడిసేసావుగా, ఇక నువ్వు ఇంటికి వెళ్ళిపో. చర్చికి వచ్చిన రాకపోయినా పర్వాలే, వాక్యం విన్నా లేకపోయినా పర్వాలేదు. అందుకనే వాళ్ళకి కుర్చీలు బల్లలు తొడవటం వస్తుంది, వాక్యం బైబిల్ తీయమంటే తీయలేక. ఒక కారణం ఏంటో తెలుసని, అది అలా తెలిస్తేగా. చేతిలో బైబిల్ ఉంటే మనం క్రిస్టియన్సా? చేతిలో బైబిల్ ఉంటే మనం నిత్యరాజ్యానికి వెళ్తామా? అలాగైతే ప్రతివాడు కొనుక్కుంటాడు కదండి, ప్రతివాడు కొనుక్కుంటాడు. ఇది ప్రాముఖ్యం కాదు. నీ చేతిలో బైబిల్ ఉంది, ఆ బైబిల్లో వాక్యం నీలో ఉందా? ఎప్పుడైనా ఓపెన్ చేసి చదివేవా? లేదు. అంటే నీ చేతిలో బైబిల్ పెట్టి నీవు చాలా దేవునికి విధేయుడు అని నీ చేత తెలివిగా సాతానుడు ఏం చేస్తున్నాడట? పాపము చేపిస్తున్నాడు. అందుకే మీరు కొంతమంది చూసారా, ఒంట్లో బాగాలేనప్పుడు బైబిల్ తల దగ్గర పెట్టుకో. ఎక్కడ పెట్టుకో? బైబిల్ తల దగ్గర పెట్టుకో. పెట్టుకుంటే ఏమవుతుంది? అదొక ఆలోచన. దయచేసి క్రైస్తవుడు చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఓకే దీనికి ఆ విధేయత చూపించిన వాళ్ళు బైబిల్ గ్రంథంలో చాలామంది మనకున్నారు కదండి. పోయిన ఆదివారం నేను చెప్పాను, పోయిన ఆదివారం కాకుండా ముందు ఆదివారం నేను వాక్యం చెప్పాను. ఎవరైనా సాంసన్ ఆ విధేయుడయ్యాడు. విధేయత దేవునికి చూపించలేదు, ఆయన అవిధేయుడయ్యాడు. కాబట్టే ఆయన ఉన్న బలము, శక్తి, అంతేనా, ఆత్మీయ జీవితం మొత్తం కూడా బయటికి వెళ్ళిపోయింది. కాబట్టి ఒక వ్యక్తి ఎవరు అంటే సంసోన్. రెండవ విషయం మనం చూద్దాం. రెండవ విషయం జాగ్రత్తగా చూద్దాం. చూడండి, రెండవ విషయం చదవండి. అదే వచ్చిన రక్షింపనేలకు ఎండినట్లు కొరచ కాలేదు, మన దోషాలు దేవునికి మనకును అడ్డుగా వచ్చింది. అంటే
ఇప్పుడు మనలోని ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాక మనలో ఉన్న యేసు ఇప్పుడు ఉన్నాడా? మనలోనున్న దేవుడు ఇప్పుడు మనలోనున్నాడా? లేడు. అంటే రెండవది ఏంటంటే గాడ్ డిపార్టెడ్ ఫ్రమ్ us. అంటే ఇంకా తిరగేసి చెప్పాలంటే బికాస్ యూ డిపార్టెడ్ ఫ్రమ్ గాడ్. దేవునిలో నుంచి నువ్వు బయటికి వెళ్ళిపోయావు. ఫస్ట్ వన్ ఏంటంటే డిజోబేడ్ గాడ్ అండ్ డిపార్టెడ్ ఫ్రమ్ గాడ్. మనం దేవుని నుంచి బయటకు వచ్చి దేవుణ్ణి నిందించడానికి మనము ప్రయత్నము చేయకూడదు. మనం చాలాసార్లు అదే మన తప్పుని ఎవరి మీద పెడతాం? ఇతరుల మీద పెడతాం. ఇది నాది కాదు, వేరే వాళ్ళది తప్పు. అర్థమవుతుందని నేను చేయలేదు. మనిషికి ఉండే లక్షణం అదే. ఎంత అయినా కానీ ఏదో ఒక రీతిగా ఇతరుల మీద ఆ నింద మోపడానికి ప్రయత్నము చేస్తాం. కాబట్టి దేవుని యొక్క వాక్యములో మనం గమనించవలసింది ఏంటి అంటే, నీవు దేవునిలో ఉన్నావా, దేవునిలో నుంచి బయటికి వచ్చేసావు. సాంసన్లో ఉన్న శక్తి ఏమైంది? ఎందుకు పోయింది? ఇంకా ఈయన దేవుళ్ళ నుంచి బయటకు వచ్చేసాడు. ఆ విధేయత చూపించాడు, డిజోబిడెన్స్. ఆ రెండవది ఏంటంటే డిపార్టెడ్ ఫ్రమ్ గాడ్. దేవుళ్ళ నుంచి బయటకు వచ్చేసాడు. అందుకే దేవుడు కూడా వీళ్ళ నుంచి బయటికి వచ్చేసాడు. మనము చాలాసార్లు ఈ లోక సంబంధమైన వాటిలో పడిపోయి మనం కూడా ఏమవుతున్నామటండి, నెమ్మదిగా దేవునిలో నుంచి బయటికి వచ్చేస్తున్నాం. వచ్చినట్టు మనకు తెలియదా? తెలుసా? మనకు తెలుసా తెలీదా? తెలుసు. తెలియనట్టు నటిస్తాం అంతే. ఉదయమే లేచి బైబిల్ చదువుతున్నావో లేదో నీకు తెలుసా తెలీదా? ఉదయమే లేచి నువ్వు ప్రార్థన చేస్తున్నావో లేదో నీకు తెలుసా తెలీదా? నువ్వు రోజు బైబిల్ చదివితే, నువ్వు రోజు ప్రార్థన చేసుకుంటే, నువ్వు రోజు దేవునికి విధేయత చూపిస్తే ఎందుకు దేవుడు నీలో నుంచి బయటికి వెళ్ళిపోతాడు? నువ్వు రోజు ఎప్పుడు చెప్పిన పాఠాలు అప్పుడు చదివితే ఎందుకు పాఠాలు నీలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి? వెళ్తాయా? అవి వెళ్ళవు. కాబట్టి దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే, క్రైస్తవుడు ఒక్కసారి ప్రభువైన యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించాక ఇక ఎట్టి పరిస్థితుల్లో బయటికి వెళ్ళకూడదు. ఎవరిలో ఉండాలటండి? దేవునిలోనే అవి ఉండాలి. చదువుదాం, చూడండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం 13వ వచనం. అంతము వరకు అంటే చివరి వరకు సహించువాడెవడు, చివరి వరకు దేవునిలో ఉండేవాడెవడు, చివరి వరకు పరిశుద్ధతలో ఉండేవాడెవడు, చివరి వరకు ఆత్మీయతలో ఉండేవాడు ఎవడు, చివరి వరకు ప్రార్థనాపూర్వకంగా ఉండేవాడు ఎవడు, చివరి వరకు దేవునికి విధేయతగా ఉండేవాడెవడు, చివరి వరకు దేవునిలోనే దేవునితోనే దేవుని కొరకు ఉండేవాడు ఎవడు, వాడు రక్షింపబడును. మరి బయటకు వస్తే, మధ్యలోనే బయటకు వస్తే కదండి, చివరి వరకు అవి ఉండాలి. అది దేవుడు కోరుకున్న కదా. మనం చాలాసార్లు ప్రారంభంలో చాలా బాగుంటాం, కానీ రాను 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 ఏమవుతుందటనే, రాను 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 ఏమవుతుంది చూడండి. అక్కడే 12వ వచనం చదవండి. అక్రమము విస్తరించటం. ఎక్కడ విస్తరించింది? లోకంలో విస్తరించింది. అది మన హృదయంలో విస్తరించింది, మన ఆత్మీయ జీవితంలో విస్తరించింది. అందుకని మనం దేవుళ్ళ నుంచి వి డిపార్టెడ్ ఫ్రమ్ గాడ్, దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయాం. ఇందాక సన్నీ చెప్పినట్టుగా దేవునిలో నుంచి బయటికి వెళ్ళిన వ్యక్తి దేవునిలోనికి మళ్ళీ వచ్చాడు. ఎవరటండి? సాల్ బికేమ్ పాల్. సౌలు పౌలుగా మారాడు. ఒకప్పుడు దేవుళ్ళ నుంచి బయటికి వెళ్ళిపోయిన వ్యక్తి, అదే మంచిది అనుకున్నాడు. కానీ ఏం చేశాడట? ఇప్పుడు దేవుళ్ళలోనికి వచ్చాడు. మనం దేవుళ్ళలోనికి వచ్చిన వ్యక్తులు. ఒకప్పుడు దేవుడు లేకుండా ఉన్నవాడు, దేవుని లోపలికి వచ్చాం.
మళ్ళీ తిరిగి బయటికి వెళ్ళడం మంచి విషయమో కాదు. అర్థమవుతుందా? అది కాబట్టి రెండవ విషయం ఏంటయ్యా అంటే, ఎందుకు దేవుడు మన ప్రార్థన ఆలకించకుండా మనం అడిగినవి ఆయన ఎందుకు ఇవ్వటం లేదు అంటే, మనం దేవుడిలో నుంచి ఎక్కడికి వచ్చామట, బయటకు వచ్చాం. అదేంటండి, ప్రతి ఆదివారం మేము గుడికి వస్తున్నాం కదండి. గుడికి రావటం వేరు, అర్థమవుతుందా? గుడిలో చెప్పిన వాక్యం మన హృదయంలో ఉండటమో వేరు. చాలాసార్లు మనం గుడిలో కనబడతాం, ఎక్కడ కనబడం? దేవునిలో కనబడం. అర్థమవుతుందండి? దేవునిలోని కనబడం. కాబట్టి చాలామంది మీరు గమనించారా, సౌలులో నుంచి, రాజైన సౌలులో నుంచి దేవుని యొక్క ఆత్మీయమైన బయటికి వచ్చేసాడు. దేవుడు ఆయనను విడిచిపెట్టను అని ఉంటుంది. ఎవరిని? ఓకే, మీరు న్యాయాధిపతులు 16వ అధ్యాయం కూడా చూస్తే ఏమని చెప్పండి. 16 అధ్యాయంలో ఎన్నో వచనాలు చదివారు? 19 వచనమా? అతనిలో నుండి బలము తొలగిపోయెను. ఎవరు ఆ బలము? వెరీ గుడ్, దేవుడే. అక్కడ ఉంటుంది, హీ విష్ నాట్ దట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. ఆయనకు అర్థం కాలేదట దేవుని యొక్క ఆత్మ ఆయనలో నుంచి బయటకు వెళ్ళిపోయాను. కాబట్టి చాలాసార్లు మనము చేసే క్రియలను బట్టి మనలోనున్న శక్తి, మనలోనున్న బలము, మనలోనున్న పరిశుద్ధాత్మ దేవుడు బయటకు వెళ్ళిపోతాడు. దేవుడు బయటకు వెళ్ళిపోవటము అంటే అర్థం ఏంటంటే మనం సమస్తాన్ని కోల్పోయినట్టే. ఎందుకో తెలుసా? ఎందుకు చెప్పండి? కొలస్సీ ఎన్నో పత్రిక, కొలస్సీ ఎన్నో అధ్యాయం? 3వ అధ్యాయమా? ఎన్నో వచనం? 2వ వచనమా? ఏమన్నా? కాదు 2-3 చదవండి. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. 2వ అధ్యాయం 3వ వచనం. అంటే దేవుడు వెళ్ళిపోయాడు అంటే, సర్వము ఆయనలో ఉంటే ఆ సర్వమున్న ఆయన బయటికి వెళ్ళిపోయాడు అంటే మనం ఏం కోల్పోయినట్టట? సర్వాన్ని కోల్పోయినట్టు. ఈ లోకంలో కష్టపడకూడదా పాస్టర్ గారు, పని చేయకూడదా పాస్టర్ గారు అంటే, కష్టపడాలి, పని చేయాలి, సంపాదించాలి, మంచిది కదండి. భూమి మీద సంపాదించవు, మరి ఆత్మీయత, మోక్షము, పరలోకము, నిత్యరాజ్యము ఈ సంపాదించవా? ఈ కూడా సంపాదించాలి కదా, ఇక్కడ కూడా సంపాదించాలి, అది ఇక్కడే సంపాదించాలి. అయిపోయాక ఏది లోకం విడిచాక మనం సంపాదించలేము. కాబట్టి ఉదయకాల సమయంలో రెండవ డి ఏంటంటే డిపార్టెడ్ ఫ్రమ్ గాడ్. సంసాను బయటికి వెళ్ళిపోయాడు, రాజైన సౌల్ బయటికి వెళ్ళిపోయాడు. మనం అలాగ ఉండకూడదు. 3వ డి మనం ఏదో చూద్దాం. ఓకే, మళ్ళీ అదే వచ్చిన చదువుదాం. రక్షింపనేరకు ఎండినట్లు. మీ దోషాలు మీకును మీ దేవునికి అడ్డుగా వచ్చను. 3వది ఏంటంటే బికాజ్ వి డిస్కరేజ్డ్ గాడ్. ఆయనను మనము నిరుత్సాహపరిచాం. దేవుడిని ఏం చేసామంటే మనము నిరుత్సాహపరిచాం. ఏ విషయంలో పాస్టర్ గారు అంటే అన్నిట్లో, ప్రార్థనలో, ఆత్మీయ జీవితంలో, పరిశుద్ధ జీవితంలో, దేవునికి ఇవ్వవలసింది ఇవ్వకుండా దొంగిలించటము, ఇవంతా కూడా ఏంటంటే మనము ఆయనను నిరుత్సాహపరిచాం. లోక సంబంధమైన వాటికి లేని శక్తిని చేసి పనిచేస్తాం. దేవుని విషయంలో ఉన్న శక్తి కూడా లేదని నటిస్తాం. ఇదే చాలా సమస్య.
అర్థమైందండి? కాబట్టి మూడవది ఏంటంటే మనం దేవుణ్ణి నిరుత్సాహపరిచాం. దేవుని ఏం చేయాలి? భక్తుడైన పౌలు అంటున్నాడు, ఐ డోంట్ వాంట్ టు ప్లీజ్ ఎనీ హ్యూమన్ బీయింగ్ ఇన్ దిస్ వరల్డ్, ఐ వాంట్ టు ప్లీజ్ ఆల్వేస్ మై గాడ్. నేను ఎప్పుడు నా దేవుణ్ణి సంతోషపెట్టేవాడిగా ఉంటాను అని. మనం ఏం చేస్తున్నాం? ఎప్పుడు మనం లోకములో ఉన్నవాళ్ళని, పై అధికారులను కదండి, పెద్దలను, హోదా ఉన్న వాళ్ళని, పదవి ఉన్న వాళ్ళని సంతోషపెట్టడానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుణ్ణి సంతోషపెట్టడానికి ప్రయత్నమా? ఇక్కడ ఎందుకయ్యా దేవుని హస్తం పొడుగైనా మనకు సహాయం చేయటం లేదు? ఎందుకయ్యా దేవుని చెవులు చక్కగా ఉన్నా కానీ మన ప్రార్థన విని సహాయం చేయటం లేదంటే, బికాస్ యూ డిస్కరేజ్డ్ గాడ్. నీవు దేవుణ్ణి నిరుత్సాహపరిచావు, ఆయన సంతోషపెట్టలేదు నువ్వు కదండి. సౌలుగా ఉన్న వ్యక్తి పౌలుగా మరి దేవుణ్ణి నిరుత్సాహపరిచాడా, సంతోషపెట్టాడా? చెప్పండి. సంతోషపెట్టాడు. కాబట్టి దేవుడు పౌలుని అద్భుతంగా వాడుకుంటున్నాడు. మనము ఒకప్పుడు నిరుత్సాహపరిచిన వాళ్ళమే, కానీ ఇప్పుడు మనం చేయవలసింది ఏంటట? సంతోష పెట్టాలి. ఇప్పుడు ఆయన ఏంటట? ఉత్సాహపరచాలి. మనం ఆయన నిరుత్సాహపరిస్తే ఏంటట? ఆయన మన ప్రార్థన అంగీకరించడు, వింటాడు కానీ చెయ్యడు. ఆయన సహాయం చెయ్యలేడు కాదు, చెయ్యటానికి ఇష్టపడటమో లేదు కదండి. ఇంతకీ నా టైటిల్ ఏంటి? ఐ ఆస్క్ గాడ్ బట్ హీ డిడ్ నాట్ గివ్. నేను దేవుణ్ణి అడిగా కానీ ఆయన ఇవ్వలే. నేను దేవుణ్ణి అడిగినా ఆయన ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వలేదు? దేవుణ్ణి అడిగినా ఎందుకు ఇవ్వలేదట? నేను అడిగిన దేవుడు ఎందుకు ఇవ్వలేదట చెప్పాలి. ఎందుకు అంటే ఈ మూడు రకాల కారణాలు. ఈ మూడు రకాల కారణాలు ఏంటంటే చెప్పండి. నెంబర్ 1, disobeyed God. Number 2, departed from God. And number 3, discouraged God. ఇవి ఎప్పుడైతే మనలో ఉన్నాయో అప్పుడు మనం అడిగిన ఆయన మనకిచ్చే దేవుడు కదండి. ముందు మన లోపల ఉండే మొత్తం తీసేసి, ఏది దేవునికి వ్యతిరేకంగా ఏమైతే ఉన్నాయో వాటిని తీసేసి, ఎప్పుడైతే వీటిని తీసిన తర్వాత నువ్వు ప్రార్థన చేస్తావు అప్పుడు దేవుడు నీకు సహాయము చేస్తాడు కదా. ఏమేమి ఉన్నాయట? మనం హృదయంలో చాలా ఉన్నాయని బైబిల్ గ్రంథము చెబుతుంది. మీరు మార్కు సువార్త 7వ అధ్యాయం, మార్కు సువార్త 7వ అధ్యాయం 20వ వచనం ఏమనుందటండి? హృదయం లోపల 13 రకాలు అవి ఉన్నాయి. 20 అంతేనా? 21 చదివితే కానీ 21 చదివితే ఇవన్నీ కూడా మీరు బయటికి తీసేస్తే అప్పుడు దేవుడు అప్పుడు ఏమంటాడటండి? నా చెయ్యి పొడుగు, నా చెవులు మందం లేదు, నేను నీకు సహాయం చేస్తాను అంటాడు. ఇవన్నీ లోపల పెట్టుకొని మనం ఎంత ప్రార్థన చేసినా చెప్పండి, దేవుడు మన ప్రార్థన విన్నా చెయ్యడు, సహాయమో చెయ్యడు. కాబట్టి లోపం మనలో పెట్టి దేవుణ్ణి నిందించడానికి మనం ఏం చేయకూడదట? ఏం చేయకూడదు? ప్రయత్నమో చేయకూడదు. మనం చాలాసార్లు మనుషులం కదా, చదువుకున్న వాళ్ళం కదా, తెలివిగా ఏం చేస్తాం? తప్పు మనం చేస్తాం, ఇతరులను నిందిస్తాం. అంతేనా? అది మన యొక్క లక్షణం. కాబట్టి వాక్యం చెబుతుంది మనం ఎలాగున్నాం, మన యొక్క పరిస్థితి ఎలాగుంది. ఓకే, మనము దేవునికి ఇష్టకరంగా ఉన్నామా లేదా? అర్థమవుతుందని దేవునికి అవిధేయంగా ఉంటూ నువ్వు 24 గంటలు ప్రార్థన చేసినా వేస్ట్. అంతేనంటారా? ఎందుకని? అసలు నువ్వు ముందు ప్రవర్తన మార్చుకోకుండా చెప్పండి. వాక్యం ఏముంది? ప్రభువా ప్రభువా అని పిలిచి ప్రతివాడు. మరి అదేంటి? మరి ఇంకెవరు వెళ్తారు?
ఆయన చిత్త ప్రకారంగా చేసేవాడు. ఆయన చిత్తం ఏంటి? అవిధేయత. ఆయన చిత్తం ఏంటి? దేవుడి నుంచి బయటికి వెళ్ళిపోవటమా? ఆయన చిత్తం ఏంటి? దేవుణ్ణి నిరుత్సాహపరచటమా? దేవుణ్ణి ఉత్సాహపరచాలంటే ఏం చేయాలి? సింపుల్, దేవుడు చెప్పినట్టుగా చెయ్యాలి. నువ్వు విన్నది ఇంకా దేవుడు అంటే తెలియని వ్యక్తులకి చెప్పి వాళ్ళను కూడా ప్రభువులోనికి తీసుకురావాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఇది దేవుణ్ణి ఇష్టపరచటం, ఆయన్ని సంతోషము తీసుకురావాలి. ఇవేమి చేయకుండా నువ్వు ప్రభువా ప్రభు అని గంటల తరబడి ప్రార్థన చేసినా ఏమవుతుందటండి? వేస్ట్. కాబట్టి ఉదయకాల సమయంలో ఒక వచనం చదువుకుందాం. కొరింథీ 2వ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. The second epistle of St. Paul to Corinthians, chapter 13, verse 5. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్ములను మీరే శోధించుకొని చూచుకొనండి. మీరు విశ్వాసంలో లేదు ఉన్నారు. ఎవరు పరీక్ష చేసుకోవాలి? బయటలా? మనకు తెలియదా? తెలుసా తెలీదా? ఎంతసేపు బయట వాళ్ళ దగ్గర తప్పు చేయలేదని నటించి మితిమీరి మనము పాపం చేసి దేవునికి ఏంటంటే ఆయన పొడుగు చేతులు పుట్టేయలేగా కదా, ఆయన చక్కగా వినబడే చేతులు మన సైడ్ పెట్టకుండా వినకుండా చేసేలాగా మనమే చేసుకుంటున్నాం. ఇదే వచ్చిన సమస్య. అందుకని భక్తుడైన పౌలు అంటున్నాడు, ఎవరో కాదయ్యా, మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి. మీరు నిజంగా విశ్వాసంలో ఉన్నారా? నిజంగా వాక్యంలో ఉన్నారా? కదండి. చర్చ్ లోపల మందతో కలిసి ఉండటం ఏంటండి? ఎవరితో నేను కలిసి ఉండొచ్చా? అర్థమవుతుందా? అలా కలిసి ఉండటం బట్టి నువ్వు పరిశుద్ధుడు అని కాదు. అర్థమవుతుందా? ఓకే, నేను వెళ్ళి మినిస్టర్ గారి మధ్యన 10 మంది మినిస్టర్స్ ఉన్నారు, వాళ్ళ మధ్య నేను కూర్చున్నా, నేను మినిస్టర్ అవుతానండి. ఆయనే, నేను ఆయనే. ఓకే, చాలామంది అక్కడ పాస్టర్స్ ఉన్నారు. వెళ్ళి కొంతమంది విశ్వాసాలు కూర్చుంటే పాస్టర్స్ అయిపోతారా? అవరు. మనం కూడా చాలాసార్లు ఇదే సాతానుడు తెలివిగా మనల్ని చర్చిలో పెట్టి దేవుల్లో పెట్టకుండా మోసం చేసి మనల్ని పాపంలోనికి తీసుకెళ్తున్నాడు. కాబట్టి ఒక్కసారి చెక్ చేసుకుందాం. భక్తుడైన పౌలు అంటున్నాడు, ఆయన చాలా జాగ్రత్తగా, మళ్ళీ చెబుతున్నా, ఆ 13వ అధ్యాయం 5వ వచనం, మీరు చర్చిలో ఉన్నారో లేదో మీరు